అంత అందగత్తె ఆమె. మరి అలాంటి అందగత్తెను ఈ పరమేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏ తండ్రి అయినా అంగీకరిస్తాడా? చూడండి, అంటే ఆయన దగ్గర విభూతి ఉంటుంది, ఐశ్వర్యం ఏమన్నా ఉన్నాదంటే లేదు, కానీ ఆ విభూతే ఐశ్వర్యము. ఆ విభూతిని మించినటువంటి ఐశ్వర్యం మరొకటి లేదు. దాన్ని తెలుసుకున్నటువంటి వాడే జ్ఞాని. ఎవరికి తెలుసయ్యా దాని గురించి అంటే మహావిష్ణువుకు తెలుసు, బ్రహ్మదేవుడికి తెలుసు, వేదవేత్తలకు తెలుసు, మహర్షులకు తెలుసు. ఇలాంటి ఏ కొద్ది మందికో మాత్రమే ఆ పరమేశ్వరుడి యొక్క విభూతి మహిమ తెలుసు. ఆ విభూతిలోనే సర్వైశ్వర్యాలు ఉన్నాయి. ఒకసారి కుబేరుడు మహాయజ్ఞం చేసి అందరినీ ఆహ్వానించాడు, అందరూ వెళ్ళారు. పార్వతీదేవి కూడా వెళ్దామా అంటే నేను రాలేను, వెళ్ళు అన్నాడు. మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి బ్రహ్మాండంగా ఆభరణాలు, వజ్రాలు, వైఢూర్యాలు